పేరు ప్రాణహిత. నేను వెరజోన్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ సీనియర్ అనలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ధ్యానం అంటే సుఖాసనంలో ఇలా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఇలా మనం ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని నిమిషాలు రోజు చేయాలి. కానీ ఇంతేనా ధ్యానం అంటే? అలా 10 నిమిషాలు 20 నిమిషాలు చేస్తే సరిపోతుందా? లేదు. ప్రతి నిమిషం కూడా మనం అవేర్నెస్తో ఉండాలి. ఏమి చేస్తున్నా కూడా మనం పూర్తి ఎరుకతో ఉండాలి. అదే ధ్యానం అంటే. ఓన్లీ 10 నిమిషాలు ఏదో మూల కూర్చుని చేయడం వల్ల మనం ప్రతిదీ సాధించలేం. నో మైండ్ స్టేట్లో ఉండాలి. ఇప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి, అవన్నీ ఎప్పటికప్పుడు కట్ చేస్తుండాలి. ఈ కట్ చేయడం ఎలా సాధ్యం? ఎప్పుడైనా మనకి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే మొత్తం కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఒకటేసారి మనం ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి, వాటిని కట్ చేయాలంటే జస్ట్ ఆ మూమెంట్లో మీరు శ్వాసపైన ధ్యాస పెట్టండి. దానివల్ల ఆటోమేటిక్గా ఆ ఆలోచనలు అన్ని కట్ అయిపోయి మనం కేవలం కాన్సన్ట్రేషన్తో ఆ పని చేయగలుగుతాం. సో ఎవ్రీ మూమెంట్ అవేర్నెస్తో ఉండడమే ధ్యానం. ఇంకొకటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే 4 hours 5 hours అలా కూర్చున్నప్పుడు వాళ్ళకి బ్యాక్ ఏక్ వస్తుంటుంది. ఆ బ్యాక్ ఏక్ ప్రాబ్లం ఎందువల్ల అంటే మనం అవేర్నెస్లో ఉండట్లేదు. సో ఒక 5 hours తర్వాత మన బాడీ ఆటోమేటిక్గా మనకు చెప్తుంది, కొంచెం సేపు లేవండి, నాకు బాడీ పెయిన్ వస్తుంది అని. సో అది మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకుని లేచి కొంచెం సేపు అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. కళ్ళకు కూడా చాలా మందికి ఐసైట్ వస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మందికి. అది వీ షుడ్ బి వెరీ సెన్సిబుల్ ఎనఫ్ టు లిజన్ టు అవర్ బాడీ. ఆ సెన్సిటివిటీ అనేది ఎలా వస్తుంది, ఆ అవేర్నెస్ అనేది ఎలా వస్తుంది? ఆ అవేర్నెస్ మెడిటేషన్ చేయడం వల్ల వస్తుంది. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము డాక్టర్ న్యూటన్ గారితో ఆధ్యాత్మిక శాస్త్రాల గురించినటువంటి వివిధ విషయాలను మరి తెలుసుకుందాం. న్యూటన్, మరి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, మరి ఎన్నో సైన్సెస్లో ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి? మరి మీరు అడిగినటువంటి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక శాస్త్రము ప్రప్రథమైనటువంటి శాస్త్రం, మూల శాస్త్రం అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ ప్రపంచ జ్ఞానం అనేది ఒకటి ఉంది, ప్రాపంచిక శాస్త్రాలు అనేవి ఉన్నాయి. ఫిజిక్స్ అని చదువుతాము, బాటనీ అని చదువుతాము, జువాలజీ, జియాలజీ, ఆస్ట్రానమీ, ఇట్లా ఎన్నో సైన్సెస్ ఉన్నాయి. మరి యూనివర్సిటీలో మనం ఎన్నో ఏళ్ల తరబడి స్టూడెంట్స్గా ఉండి మనం స్టడీ చేస్తుంటాం. అట్లానే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అనేది కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం ప్రప్రథమంగా నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి పోతున్నాను, నా ఉనికి ఏంటి, ఈ సృష్టి క్రమం ఏంటి, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, నేను పుట్టుక మునుపు నేను ఎక్కడున్నాను, ఈ విధమైనటువంటి విషయాల్ని మనకి తెలియచెప్పే శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నమాట. అంటే మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివన్నీ కూడా మనం ఎన్నో యూనివర్సిటీస్లో నేర్చుకుంటాం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఏ వ్యక్తి అయినా ఎలా అధ్యయనం చేయవచ్చు? దానికి ఏమైనా బేసిక్ గా వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ అంటూ ఉండాలా? ఆధ్యాత్మిక శాస్త్రాన్ని స్టడీ చేయాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సినది ఏంటంటే ఆ యొక్క జిజ్ఞాస, ఆ యొక్క క్యూరియాసిటీ, ఆ యొక్క ఆసక్తి. అంటే నేను దీన్ని తెలుసుకోవాలి, నా గురించి నేను తెలుసుకోవాలి. ఎందుకంటారా? ఆ విషయం చెప్పుకోవాలంటే మనం ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందుతున్నామో అంత ఆనందాన్ని మనం ఈ ప్రపంచంలో, ఈ భౌతిక పదార్థమైనటువంటి ఈ భౌతిక ప్రపంచంలో మనం పొందగలుగుతాం. అంటే మన ఆత్మ జ్ఞానము అనేది మన యొక్క ఆనందానికి సూచిక.
ఎంత ఆత్మజ్ఞానం మనం పొందుతామో అంత ఆనందాన్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. మనలో ఎంత అజ్ఞానం అనేది మిగిలి ఉంటుందో అంత విషాద ఛాయలు మన జీవితంలో మిగిలి ఉంటుందన్నమాట. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు పుట్టిన ప్రతి మానవుడికి కావాల్సింది ఆనందం అన్నమాట, పరమానందం. చాలా చక్కగా రోజు ఆనందంగా ఉండాలనే మనం పుడతాం, ఇక్కడికి వస్తాం కూడా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆనంద శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోలేం. ఆనంద శాస్త్రాన్ని తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలి.